10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది. టోటల్ కొలాప్స్కి తీసుకొచ్చారు. వాళ్ళు ఏది ముడితే అది నాశనం అయిపోయింది. మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి వాళ్ళ కకృతికో మరి వాళ్ళ లాభాపేక్షకో వ్యక్తిగత లాభాపేక్షకో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది తప్పితే తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల కోసం మేలు చేయడానికి మాత్రం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేదు. ఒక బ్రాడ్ మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే 1.81 lakh crores 10 ఏళ్లలో బారో చేయడం కానీ ట్యాక్స్ పేయర్స్ పని కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 1.81 lakh crores. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇంతగానో ఖర్చు పెట్టలే. అండ్ దాని కింద వాళ్ళు చూపెట్టడానికి ఏముంది? కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది వాళ్ళు, కట్టింది వాళ్ళు, కూలిపోయింది వాళ్ళ టైంలో. ఎన్డీఎస్ఏ టీం వచ్చి డ్యూ టు పువర్ డిజైన్, పువర్ కన్స్ట్రక్షన్, పువర్ మెయింటెనెన్స్ కూలిపోయిందని వాళ్ళ టైంలోనే రిపోర్ట్ ఇచ్చిండ్రు, ప్రిలిమినరీ రిపోర్ట్. వాళ్ళ టైంలో ఉన్న ఇంజనీరింగ్ చీఫ్ అండ్ అడ్వైజర్సే ఇది దీంట్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా ఇష్యూస్ ఉండే అందుకోసమే కూలిపోయిందని ఇచ్చిండ్రు. ఇప్పుడు నాశనం పెట్టించి ఇప్పుడేమో 10-15 రోజులకు ఒకసారి ఏదో మాట్లాడుతుంటారు. ఈరోజు మనిషి కన్నెపల్లి పంపోది పోయి ఆ ప్రాణహిత నుంచి నీళ్లు చూపెట్టి అసలు మీరు ఈ పంపోది ఆన్ చేసి ఆ నీళ్లు లిఫ్ట్ చేయంటారట. ఆ పెద్ద మనిషికి 10 ఏళ్ల పాటు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు సరిగ్గా కడితే తెలంగాణకి మరి ఈ రోజున్న దురదృష్ట పరిస్థితి రాకపోయేది. మీ వల్లనే ఇప్పుడు ప్రాణహిత ఆ నీళ్లు ఉపయోగించలేకపోతున్నాము. మీరు చేసిన తప్పిదాల వల్ల, మీరు చేసిన ఘోర తప్పిదాల వల్లనే ఈరోజు మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజీలు ఉపయోగం లేకుండా పోయినాయి. నేను ఓన్లీ 1 or 2 బేసిక్ పాయింట్ చెప్తా. ది ఇంజనీర్స్ విల్ గివ్ యూ ద మోర్ డీటెయిల్స్. చాలా స్పష్టంగా ఆ 3 బ్యారేజీల్లో ఉపయోగించిన సీకెంట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్గా ఉంది. వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విచ్ ఈస్ ది అపెక్స్ బాడీ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది హైయెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ, సెడ్ ఈ 3 బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్గా ఉంది, ఇది విస్తృతమైన టెస్టింగ్, రిహాబిలిటేషన్ చేయాలి, ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు. మీకు ఒక చిన్న ఐడియా చెప్తాను, నేను ఒక చిన్న మాట చెప్తా. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ అని పెట్టినప్పుడు, తుమ్మిడిహెట్టి దగ్గర సోర్స్ పెట్టినప్పుడు మొత్తం స్టోరేజ్ నిల్వ సామర్థ్యం ఎంత అయ్యా ప్రాజెక్టు అంటే 16 టీఎంసీలు మాత్రమే. దాన్ని 142 టీఎంసీలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ భారతదేశంలోనే అతి పెద్ద ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ రిజర్వాయర్, 50 టీఎంసీ కెపాసిటీతో కట్టిన రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఇట్లాంటి ఎన్నో అద్భుతాల సమాహారమే కాళేశ్వరం. అందులో ఒక్క బ్యారేజ్లో 370 పైచిలకు పిల్లర్లుండే 3 బ్యారేజీలు కలిపితే ఒక్క బ్యారేజ్లో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. సరే, అందులో కూడా లంగతనం ఉందనేది మా అందరి అనుమానం. అందులో కూడా ఎలక్షన్ల ముంగటనే జరిగింది, ఏమో జరిగింది, కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు ఎలక్షన్లు గెలిచేందుకు, కేసీఆర్ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది. వాస్తవం ఏంది అంటే ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు, కేవలం 400 కోట్లు మాత్రమే. ఆ బ్లాక్ మొత్తం కట్టినా అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికి వచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మా ప్రాజెక్టుల నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఉన్నది,
మొత్తం పైసలు మేం పెడతాం, మేం కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పటికి 30 నెలలు అయిపోయాయి, 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళటికి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఒక నలుగురు సిఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు, మొత్తం తెలంగాణ నిండా మళ్ళా నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు. ఇవాళ నేను మీ అందరినీ, మా మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, 1,00,000 క్యూసెక్కులు మీ కళ్ళ ముందు నుంచే పోతా ఉన్నాయి. ఇవాళ సింపుల్, ఇక్కడ ఏం లేదు, కన్నెపల్లిలో పంప్ లాంచ్ చేస్తే 13.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా అక్కడ అన్నారం చేరుతాయి. ఆడికెళ్ళి వెంటనే మరి సింపుల్ గా మీరు 93 మీటర్ల నుంచి ఇక్కడ లిఫ్టింగ్ చేయొచ్చు. 97 మీటర్ల మీద ఇప్పుడు పార్కం ఉన్నది, 93 మీటర్ల కాడనే లిఫ్టింగ్ చేయొచ్చు. మొత్తంగా ఈ రోజు తెలంగాణలో ఇక ఇక్కడ ఇది చూడొచ్చు మీరు, ఇక పత్రికలు రాస్తా ఉన్నాయి, ఎల్ నీనో మరింత తీవ్రతరం. గవర్నమెంట్ చెప్తా ఉంది, ఇగో ఇక్కడ చూడండి, ఎల్ నీనో వేగంగా బలపడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తున్నది. వర్షాలు పడై అని చెప్పి ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తుంది. 3 నెలలకెళ్ళి చెప్తున్నారు, ఒక ఈ నిన్న మొన్న చెప్పలే. ఎల్ నీనో సూపర్ ఎల్ నీనో అని 3 నెలలకెళ్ళి చెప్తున్నారు. మరి 3 నెలల్లో కనీసం గీతలివి లేదా నీకు? చిన్నగా ఒక పాయ తీసి గోదావరిలో గిన్ని నీళ్ళు వస్తున్నాయి, ఆ పాయ కన్నెపల్లి పంపోజిక్కు మలిపి నువ్వు దాన్ని ముట్టకు మేడిగడ్డను, సరే నీకు ఇష్టం లేదు మాకు అర్థమైంది, మేడిగడ్డ ముట్టే అవసరమే లేదు. అక్కడికి వెళ్ళి ఒక పాయ ఆల్రెడీ ఏదైతే ఇలా వస్తూనే ఉందో నీళ్లు ఎత్తిపోస్తే చాలు. ఇలా 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, మైనస్ వర్షపాతం. తెలంగాణలోని 33 జిల్లాలుంటే 26 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. నీకు మరి ఆ సోయి లేదా? 3 నెలల నుంచి వాతావరణ శాస్త్రవేత్తలు పెద్దలు చెప్తుంటే ఆ సోయి లేదా అని నేను అడుగుతున్నా. అట్లాగే మీరు చూసినట్టయితే ఇంకా ఎంత అద్భుతం చేయొచ్చు అంటే, ఈరోజు ఇక్కడ లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడే నేను చెప్పినట్టు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు, మల్లన్న సాగర్ నింపుకోవచ్చు, నిజాం సాగర్ నింపుకోవచ్చు, చివరి మడి దాకా కింద కోదాడ దాకా నీళ్ళు ఇవ్వచ్చు. అంటే మొత్తం పాత 7 జిల్లాలు, హైదరాబాద్ తాగునీటితో సహా పాత 7 జిల్లాలకు ఇవ్వాలి ఇక్కడ నుంచి సౌలత్ ఉంది. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. 2 టీఎంసీలు అంటే ఎవరికైతే కొద్దిగా పరిమాణం తెలియదో వారికి చెప్తా ఉన్నా. మీరు ట్యాంక్ బండ్ చూసింటారు హైదరాబాద్లో, ట్యాంక్ బండ్లో పట్టేది 1 టీఎంసీ. అంటే రోజు హుసేన్ సాగర్ 1 టీఎంసీ, అంటే రోజుకు 2 హుసేన్ సాగర్లో పట్టేటని నీళ్లు లిఫ్టింగ్ కెపాసిటీ ఈ మోటార్లకు ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ రైతన్నలకు కూడా మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఈ ద్రోహాన్ని చూడండి. నీళ్ళు ఇక్కడ పోతున్నాయి, మా కరీంనగర్ రైతులారా, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్ రైతన్నలారా, నీళ్లు పోతున్నాయి. దయచేసి మీరు కూడా రండి, చూడండి, మరి ప్రభుత్వాన్ని గల్లబట్టి నిలదీయండి. కేసీఆర్ ఉంటే ఈ పరిస్థితి ఉంటుండేనా? ఆలోచన చేయండి.